వెల్కమ్ టు ఎల్జేసీ 1 టీవీ 5 న్యూస్. విజయవాడ గిరిపురంలో డయేరియా వ్యాప్తి చెందడంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా డయేరియా ప్రభావిత ప్రాంతాన్ని ఆదివారం మాజీ కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. బాధితులు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిన్న కూడా పలువురు తీవ్ర అస్వస్థతతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నగరంలో ప్రజారోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని మల్లాది విష్ణు మండిపడ్డారు. అధికారులు సరఫరా చేస్తున్న కలుషిత నీటి వల్లే గిరిపురం వీధుల్లో డయేరియా వేగంగా వ్యాపించిందని ఆరోపించారు. తాగే మంచినీరు రంగు మారి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు నెత్తి నోరు బాదుకుంటూ ఫిర్యాదులు చేస్తున్న అధికారులు మాత్రం అంతా బాగుందంటూ ప్రభుత్వానికి భజన చేయటంలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. మంచినీరు అంతా బాగుంటే ఇప్పుడు అత్యవసరంగా క్యాన్లలో ఎందుకు నీటిని సరఫరా చేయాల్సి వస్తుంది అని విష్ణు అధికారులను ప్రశ్నించారు. సమస్య ముదిరి చేతులు కాలిన తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నగరంలో డ్రైన్లు శుభ్రం చేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.